ఉంది. కాబట్టి మనం సంగారెడ్డి ప్రెస్ వాళ్ళం కనుక సంగారెడ్డి ప్రజాప్రతినిధులం కనుక ఈ జిల్లా పరిస్థితి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2022లో 6429 కేసులు అయింది, 6429. ఇప్పుడు 2024 అయిపోయింది కదా మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్. 2024లో ఎన్ని కేసులు అయినాయి అంటే 7563, అంటే 1000 కేసులు పెరిగింది. రోజు రోజుకు టెక్నాలజీ పెరిగితే కేసులు తగ్గాలా, కేసులు పెరుగుతాయా? 7563 కేసులు అయింది. 2022 చూసినప్పుడు 24కు 1000కి పైగా సంగారెడ్డి జిల్లాలో కేసులు పెరిగినాయి. ఏమైంది? ఎందుకు పెరుగుతా ఉన్నాయి కేసులు? పోలీసులు అక్రమ కేసులు పెడుతుండ్రా? పోలీసుల మీద ఒత్తిడి పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరంగా బీఆర్ఎస్ కార్యకర్తల మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు ఎక్కువ పెట్టిస్తున్నారా? నిఘా విభాగం పనిచేయడం లేదా? ఎస్బీ డిపార్ట్మెంట్ పనిచేయడం లేదా? ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అవుతున్నామా? కారణం ఏంటి అని నేను అడుగుతా ఉన్నా. ఇలా సంగారెడ్డి జిల్లాలో అత్యాచారాలు 31% పెరిగినాయి పైసా. 2022లో 70, 2023లో 100 మంది మహిళల మీద అత్యాచారం అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 2024లో 131 అత్యాచారాలు ఈ జిల్లాలో జరిగినాయి. ఎందుకు పెరుగుతా ఉన్నాయి మహిళల మీద అఘాయిత్యాలు? ఎందుకు పెరుగుతా ఉన్నాయి మహిళల మీద అత్యాచారాలు? నేను అడుగుతా ఉన్నా. దొంగతనాలు 52% పెరిగినాయి సంగారెడ్డి జిల్లా. 52%. ఇంత అన్యాయం ఇది. అప్పుడు గదే పోలీసులు, ఇప్పుడు గదే పోలీసులు కదా. కేసీఆర్ గవర్నమెంట్ లో తక్కువ ఎందుకు, కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎక్కువ ఎందుకు? దొంగతనాలు 2023లో 420 ఉంటే 2024లో 639 దొంగతనాలు జరిగినాయి సంగారెడ్డి జిల్లా. ఇట్ ఈస్ ఫెయిల్యూర్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. హోమ్ మినిస్టరే ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రే హోమ్ మినిస్టర్ అంటే ఇది ముఖ్యమంత్రి యొక్క వైఫల్యము, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం తప్ప మా పోలీసుల వైఫల్యం కాదు. ఎందుకు? మరి ఇదే పోలీసులు కదా గతంలో మంచిగా పనిచేశారు, ఇదే పోలీసులు కదా దేశానికి ఆదర్శంగా ఉన్నారు. ఎందుకు పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అవుతా ఉంది? అంటే నిఘా విభాగం చేయాల్సిన పని చేస్తలేదు, ఎస్బీ విభాగం చేయాల్సిన పని చేస్తలేదు. పోలీసులను వాళ్ళ పనిని వాళ్ళని చేయించుకోనియకపోవడం వల్ల, టెక్నాలజీ ఇవ్వకపోవడం వల్ల, నిధులు విడుదల కాకపోవడం వల్ల మన రాష్ట్ర పోలీస్ విభాగం దెబ్బతింటాం. దొంగతనాలు 52% పెరిగినాయి పైసా. ఇక దోపిడీలు అయితే 112% పెరిగినాయి. డబుల్ కంటే ఎక్కువ. 2022లో 9 దోపిడీలు, 2023లో 17 దోపిడీలు, 2024కు వస్తే సంగారెడ్డి జిల్లాలో 36 దోపిడీలు జరిగినాయి. 36, 112% పెరిగినాయి దోపిడీలు. అదేవిధంగా గంజాయి కేసులు 2023లో 11 గంజాయి కేసులుంటే 2024లో 34 గంజాయి కేసులు అయిపోయి. అంటే రేవంత్ రెడ్డి వచ్చినాక గంజాయి విచ్చలవిడైపోయింది రాష్ట్రంలో. ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరుకుతున్నది. గుడుంబ గంజాయి అడ్డాలైపోయింది. దాంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నది. ఇవాళ 2023లో 11 కేసులు పోయి 2024లో సంగారెడ్డి జిల్లాలో 34 గంజాయి కేసులు అయినాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు గంజాయిని నివారించింది, నిఘా పెంచింది. కానీ కాంగ్రెస్ వచ్చినాక గంజాయిని పెంచి పోషిస్తున్నారు. ఇది నేను చెప్తున్న లెక్క కాదు, మీ ఎస్పీ గారు చెప్పిన లెక్కలే, మీ ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టిన లెక్కలే నేను చెప్తున్నాను. నేనేమైనా సొంత కవిత్వం చెప్తలేదు. పోయిన సంవత్సరం లెక్క, ఈ సంవత్సరం లెక్క తీసి మీ ముందు పెడతా ఉన్నాను. సైబర్ క్రైమ్ సంగారెడ్డి జిల్లాలో 2022లో 217 సైబర్ క్రైమ్, 23లో 323 సైబర్ క్రైమ్, 2024కు వస్తే 793 సైబర్ క్రైమ్. అంటే డబుల్ ట్రిపుల్ అయిపోయినాయి సైబర్ క్రైమ్స్. అప్పుడేమో సైబర్ కంట్రోలింగ్ ఉంటుండే కేసీఆర్ గారి ప్రభుత్వం. ఎప్పటికప్పుడు ప్రజల్లో అవగాహన కల్పించిన 1930 గురించి స్కూళ్ళల్లో, కాలేజీల్లో, కాలనీల్లో రెగ్యులర్గా చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక సంగారెడ్డి జిల్లాలో సైబర్ క్రైమ్స్ 400% పెరిగింది, 400 టైమ్స్. ఈ రకంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిని ప్రజల ధన మాన ప్రాణాలకు
రక్షణ లేకుండా పోయింది ఈరోజు ఈ రాష్ట్రం. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఒక భరోసా, ఒక నమ్మకం, షీ టీమ్స్ పెట్టి మహిళలకు రక్షణ కల్పించాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్లో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఇవి మన कम्युनल राइट्स इसके पहले कभी भी नहीं हुआ. एक साल में 10 कम्युनल राइट्स हो गए तेलंगाना के. वीडियो फुटेज रिलीज करें, असेंबली में एक तरफ हमारा वीडियो फुटेज रिलीज करें, फिर जयनूर का फोटो वीडियो क्यों नहीं रिलीज करते, मैं पूछना चाहता हूं. वो भी रिलीज करो ना, मालूम होता. ఈ రకంగా కమ్యూనల్ రైట్స్ కూడా పెరిగినాయి రాష్ట్రంలో. మత కలహాలు కూడా పెరిగి ఇవాళ ప్రజలు టెన్షన్లో ఉన్నటువంటి పరిస్థితి కలిగింది. మొత్తంగా ఈ ప్రభుత్వం ప్రజలకు శాంతి భద్రతల్ని అందించడంలో, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో పూర్తిగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. చివరగా నేను విజ్ఞప్తి చేసేది ఒకటి, రాష్ట్రంలో రైతుల పక్షాన రైతు భరోసాలో కోతలు పెట్టకండి. అర్థం చేసుకోండి, లోతైన విశ్లేషణ అవసరం. ఏ రకంగా రైతులకు కోతలు పెట్టాలని కాదు ఆలోచించాల్సింది, ఏ రకంగా రైతులకు మేలు చేయాలి, ఏ రకంగా రైతులకు సహాయపడాలన్నదే ప్రభుత్వం ఆలోచించాలి. నువ్వు పత్తి వేసుకున్నావు కనుక నీకు ఎగబెడతా, నువ్వు చెరుకేసినవు ఎగబెడతా, నువ్వు కంది వేసినవు ఎగబెడతా, నువ్వు హార్టికల్చర్ పండ్ల తోటలు పెట్టినావు నీకు ఎగబెడతా, ఇది కాదు. నీకు ఎట్లా అందిస్తా, రైతుని ఎట్లా నిలబెడతా, రైతు ఆత్మగౌరవాన్ని ఎట్లా పెంచుతా అని ప్రభుత్వం ఆలోచించాలి తప్ప రైతుకి ఎట్లా కోత పెడతా అని ఆలోచించకూడదు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతుల పక్షాన 2 లక్షల